గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మా గార్డెన్ చూపిస్తూ మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ ప్లస్ నార్మల్ వెజిటబుల్స్ క్రీపర్స్ ఏమున్నాయో చూపిద్దాము. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే ఇది అండ్ నేను అబ్జర్వ్ చేసిందంటే మనకి భూమి కింద వచ్చే దుంప జాతి బాగా వస్తున్నాయి టెర్రస్లో. వాటికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మనం అంత పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్వీట్ పొటాటో, ఇది ఇక్కడ స్వీట్ పొటాటో ఆల్మోస్ట్ చాలా పాట్స్లో వేశాను నేను. ఇవి కొన్ని రోజులకి రెడీ అయిపోతాయి. ఇదేమో చామ అంతే, చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు, దుంపలు బాగా ఫామ్ అవుతాయి. ఇగో ఇక్కడ చూసారా చామ దుంపలు. ఏం లేదు, ప్రతి కూరగాయ మీరు ఒక 5-6 గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నారంటే అట్లీస్ట్ ఒక పూటకి వచ్చేస్తాయి. అది మళ్ళీ పెట్టుకుంటాము. ఇంకో కూర వెరైటీ ఇదిగోండి, వెల్లుల్లి వేసాను. ఇది వింటర్ క్రాప్. వెల్లుల్లి 3 కుండీల్లో వేసాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా వెల్లుల్లే. ఇదిగోండి, పెద్దగా అవుతున్నాయి అన్నీ. అవి పోట్స్ రెడీ అయ్యాక పైన అంతా ఎండిపోతాయి, అప్పుడు మనం తీసేయాలి. నెక్స్ట్ వెజిటేబుల్ టమాటో ఏంటంటే, అండ్ ప్రతి కూర మనం క్రాప్ రొటేషన్ పెట్టుకోవాలి. ఒక సెట్ ఆఫ్ ప్లాంట్స్ అయిపోతున్న స్టేజ్లో ఇదిగో ఇలా ఎండిపోయి మనకి సిగ్నల్ ఇస్తాయి. ఈ లోపల మనం కొత్తవి పెట్టుకొని రెడీ చేసుకోవాలి, లేదంటే మనకి వెజిటబుల్స్ ఉండవు. సో టమాటోస్ ఇదిగో, ఇదన్నీ పాత చెట్లండి. మీరు చూస్తే ఇదిగోండి ఇలా ఎండిపోయి, ఇక్కడ ఒక కొమ్మ దానికి కాయ ఉంది కాబట్టి ఇది ఇంకా తీయలేదు నేను. ఆ కాయ అయిపోగానే కొమ్మ తీసేస్తా, ఈ చెట్టు తీసేసి దాంట్లో మళ్ళీ వేరే ప్లాంట్ వేస్తా. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ కొత్తగా పెట్టిన టమాటో ప్లాంట్స్. ఇది పెరీనియల్ పాత వంకాయ చెట్టు, మళ్ళీ కొత్తగా పెట్టినవి కూడా ఉన్నాయి. ఇది కొత్తగా పెట్టింది. ఇదిగోండి, దీనికి చూడండి ఎన్ని పిందెలు అవి వచ్చేసాయో. సో అలాగా ఒకటి పోయేసరికి ఇంకోటి రెడీ అయ్యేటట్టు మనం ప్లాన్ వేసుకుని ఉండాలి, లేకపోతే మనకి కూరగాయలు ఉండవు. ఇదిగోండి సెకండ్ పెట్టినది, ఇది ఎండ లేక అలా చిన్నగానే ఉంది, ఇదేమో పెద్దగా అయిపోయింది. పచ్చిమిర్చి, ఇక్కడ చుక్కకూర. ఇక్కడ చూసారా వంకాయ చెట్లు. ఇదిగో వంకాయ ఉంది, ఇక్కడ టమాటో ఉంది. టమాటో ఇక 2 రకాలు. ఇదిగో ఇదొకటి, ఇక్కడ ఒక వెరైటీ ఉంది, ఇదొక వెరైటీ. ఇది దేశీ. అది కాయ ఉంటే చూపిద్దాం అనుకున్నాను, లేదు. ఓకే, మళ్ళీ టమాటో. ఇక్కడ పాలకూర డెఫినెట్గా నేను రొటేషన్లో వేస్తాను. అలా నడుస్తూనే ఉంటుంది అది, ఎందుకంటే అది కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు చెర్రీ టమాటో. ఇవి పాత వంగ చెట్లు, ఇంకా పూత పింద వస్తున్నాయి కాబట్టి ఇవి ఉంచాను, ప్లస్ రొటేషన్లో కొత్తవి వేశారు. ఇగో ఇది చామ. ఇదిగోండి పాత టమాటా చెట్టు, ఇంకా కాయలు ఉన్నాయి. చిక్కుడు అంతేనండి, చిక్కుడు అలా రొటేషన్ నడుస్తూనే ఉంటుంది. దీని బ్యూటీ ఏంటంటే మనం ప్రత్యేకం పెట్టక్కర్లేదు, అవే కొన్ని మనం మర్చిపోయి కొయ్యం కదా, సో అవి ఎండిపోయి మళ్ళీ పడి అవే మొలకొస్తూ ఉంటాయి, మనకి చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు బర్బట్టి సీజన్, అందుకని ఇదిగోండి ఇదంతా చూసారా ఎంత బాగా వస్తున్నాయో, గుత్తులుగా వస్తాయి ఇవి. అందుకే నాకు ఈ క్రాప్ చాలా ఇష్టం. నేనేం చేశానంటే ఒక 4-5 సీడ్స్ పెట్టాను, 3 ప్లాంట్స్ సర్వే అయ్యాయి. వాటిని ఇట్లా ఇలా నిలువు పందిరేసి ఇట్లా పాకిచ్చి ఇలా పండించేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. కానీ చూసి జాగ్రత్తగా కోసుకుంటూ ఉండాలి, లేదంటే ఇక్కడ చూసారా ఆల్రెడీ వీటిని సగం ఏదో తినేసింది. మోస్ట్లీ ఎలకే అయ్యి ఉంటుంది, మనం అది రెడీ కోసుకోవాలి, అది పాడవకుండా ముందు దాన్ని చూసుకోవాలి.
ఇక్కడ ఏం చేశానంటే టమాటో కూడా వేసాను. సో మీకు పిందెలు కనిపిస్తున్నాయా? బోల్డ్ పిందెలు అవి రెడీ అవుతున్నాయి, పూత. సో అవి కూడా వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకో టమాటా చెట్టు, ఇది నేను చెప్పేది ఇంకో వెరైటీ ఏంటంటే ఇది మన కాశీ టమాటా అంటారు. సో వెరైటీలో ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది ఇది. కొన్ని వేసుకుంటే చాలు బోల్డ్ పెద్ద పెద్ద టమాటాలు అవుతాయి ఇవి. ఇంకా చెట్టు అంతా పిండి ఉంది. తీగల్లో ఇది పొట్ల తీగండి. పిందె ఫస్ట్ పెట్టంగానే 2 కాయలు వచ్చాయి మాకు, అంతే. తర్వాత ఇంకా కాయలు లేవు. ఇప్పుడు నేను చూసేది ఏంటంటే తీగ బాగా స్ప్రెడ్ అవుతోంది, ఇంకా వాటికి మళ్ళీ కాయలైనా రావాలి. ఈ కుండీలో మొత్తం బచ్చలి పెట్టుకున్నాను. బచ్చలి అవసరమైనప్పుడల్లా ఆకులు కోసుకుంటూ ఉంటాము. సో అదొక కూర, ఆకుకూర. ఇక్కడ మళ్ళీ స్వీట్ పొటాటో ఉంది, చూసారా? అది బోల్డ్ వస్తుంది. మళ్ళీ టమాటో ఇలా, ఇది పాత టమాటా చెట్టు. ఇది అవ్వంగానే ఇప్పుడు ఈ 2-3 కాయలు ఉన్నాయా, ఇవి అవ్వంగానే పీకేస్తాను. ఇది అంతే, పాతది ఇది. చూసారా? మళ్ళీ చిగురు వచ్చి కాయలు వస్తున్నాయి. అవి అవ్వంగానే మళ్ళీ అది తీసేసి కొత్త టమాటా చెట్లన్నీ మనం పెట్టుకుంటాం. ఇక్కడేమో క్యారెట్ ఉంది. ఆల్రెడీ కొన్ని క్యారెట్స్ నేను హార్వెస్ట్ చేశాను, మిగతావి ఇలా వదిలేసాను. ఇక్కడ వంగ చెట్టు ప్లస్ టమాటో. ఇది టమాటో, కాశీ టమాటో ఇది. అండ్ ఈ పాదు చూసారా, ఇది గుమ్మడి పడి వచ్చింది. మళ్ళీ స్వీట్ పొటాటో ఉంది ఇక్కడ. ఇప్పుడు కనకాంబరాల సీజన్ అండి, భలే వస్తున్నాయి అసలు. వీటిని కోసి కట్టే ఓపిక ఉండాలి. మళ్ళీ అది దేవుడికి పెడతాను అన్నమాట. ఇది ఇంకో వెరైటీ ఇదండి, అదేంటి బర్బట్టి. ఇందాక చూసింది ఒకటి, ఇది ఒక వెరైటీ. ఇది లావుగా వస్తుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది, పొట్టిగా లావుగా ఉంటుంది. ఇది ఇంకా పిందది. చిక్కుడుకాయలు చూసారా, ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కాశీ టమాటా చెట్టు, ఇదిగోండి. ఇవన్నీ టమాటాలు. ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ టమాటా. మిద్దె తోటలో టమాటాలు కూడా బాగా వస్తాయండి. ఇక చిక్కుడు, ఇది పడి వచ్చిన చిక్కుడు. నేను ఇందాక చెప్పే చూడు, గింజ పడి అదంతటా అదే వచ్చేస్తూ ఉంటాయని. అప్పుడే చూడండి పూత పింద. చిక్కుడుకి ఆర్ చిక్కుడు జాతి ఏదైనా సరే, బర్బట్టి కానీ చిక్కుడు కానీ బీన్స్ కానీ, ఇవన్నీ వాటిని కాపాడుకుంటూ ఉండాలి మనం. అంటే పేనుబంక పట్టేస్తుంది చాలా. అది కాపాడితే కనుక ఈల్డ్ మాత్రం విపరీతంగా వస్తుంది. ఇది మళ్ళీ బచ్చలండి, రెడీ అయింది, కోసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కూరలు ఏమున్నాయంటే వంగ. ఇది మొత్తం వంగ 4 బకెట్స్లో పెట్టాను. చాలా పిందెలు వచ్చాయి. ఆల్రెడీ ఒక రౌండ్ కొయ్యడం అయింది. ఇది కాలీఫ్లవర్ అండి, వస్తోంది. నెక్స్ట్ చిక్కుకూర విత్తనాలకి వదిలేసాను. కొత్తగా పెట్టిన వంగ. ఇదేమో టమాటా. లెటూస్ కూడా బాగా వస్తుంది. లెటూస్ సీడ్స్ నేనే ప్రొపగేట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ టమాటా. ఇక్కడంతా టమాటా తోటలాగా కనిపిస్తుంది చూడండి మీకు. ఇదంతా టమాటా అంతా. ఇది పాతది. ఈ కాయలు అయిపోగానే మళ్ళీ మనకి కొత్త వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ చుక్కకూర వేసాను. పాలకూర పెద్ద చెట్ల మళ్ళీ వేసాను. ఈ ప్లేస్ అంతా వేస్ట్ ఎందుకని, ఇదిగో ఇంత అయింది. ఇక్కడ మళ్ళీ బీన్స్ వేసాను. ఈ 2 బీన్స్ మొక్కలు, అవి పెద్ద అయితే బోల్డ్ కాయలు వచ్చేస్తాయి మనకి. ఇక్కడ మళ్ళీ పాలకూర. ఇదిగో ఇక్కడ ఇది బాగా స్ట్రాంగ్గా వచ్చింది. ఈ పాలకూర చూసారా, హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇవాళ కొన్ని ఆకులకు వస్తాయి. ఇక్కడ ఇవి అన్ని టొమాటో. పాలకూర చూడండి మళ్ళీ ఇక్కడ, ఇదంతా టొమాటో అండి. అన్ని పిందెలతో ఉంది. మనకి త్వరలో రెడీ అవుతాయి. ఇదిగోండి చూసారా,
గుత్తులు గుత్తులు పిందెలు. సో మా గార్డెన్లో ఉన్న కూరగాయ చెట్లు చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. బాగా సక్సెస్ అయినవే నేను రిపీటెడ్గా పెడుతున్నాను, సో దట్ నేను డిమోటివేట్ అవ్వకుండా. అంటే మనకి ఈల్డ్ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఆ క్రాప్స్ పెంచాలనిపిస్తుంది. అదే ఫెయిలియర్ అయితే కనుక ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని మ్యాక్సిమం వచ్చేవి మాత్రమే, లైక్ ఇప్పుడు టమాటా వస్తుంది, తర్వాత కరివేపాకు పెట్టాను, తర్వాత వంకాయ, పచ్చిమిరపకాయ, తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ సీజన్ కాదు కాబట్టి మీకు జస్ట్ అక్కడ ఇక్కడ ఒక 2-3 పెరినియల్స్ చూసారు, కానీ లేకపోతే అవి కూడా బాగానే వస్తాయి. పాలకూర, చామ, కందగడ్డ, లేకపోతే చిలకడ దుంప, ఇవన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి నేను రిపీటెడ్గా అవే పెట్టి ఇళ్ళు తీసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.